హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఆర్సీఎఫ్ఎల్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనివ్వండి, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇది వచ్చేసి మనకి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు వాట్స్ న్యూస్ అని ఉంది కదా, ఇందులో మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని ఉంటుంది. లేదా మీరు రిక్రూట్మెంట్ పోర్టల్ వెళ్ళినా సరే మీకు కనిపిస్తుంది. కింద స్క్రోల్ చేసుకోండి. ఇగోండి ఇక్కడ మనకి చూడండి, అప్లై ఆన్లైన్ చెప్పేసి మనకి లింక్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 21 మార్చ్ 2025 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 5 ఏప్రిల్ 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి వేకెన్సీస్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చారంటే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 15 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 26 వేకెన్సీ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేయండి. మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇట్లా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను. దాని నుంచి మీరు కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో వర్క్ అవుతుంది. ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే పోస్ట్ కోడ్. ఇక్కడ మెన్షన్ చేసేదేమో పోస్ట్ కోడ్ అండి. ఇది పోస్ట్ నేమ్ అంటే పోస్ట్ డిసిప్లిన్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ కోడ్ చూసుకోవాలనుకుంటే 04022025. ఓకేనా, ఆపరేటర్ కెమికల్ అనమాట పోస్ట్. ఓకేనా, ఈ విధంగా మీరు చూసుకోండి. నేను అన్నిటికీ పోస్ట్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఓన్లీ పోస్ట్ నేను చెప్తాను. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటో కూడా చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్లో చూసుకున్నట్టయితే ఆపరేటర్ ట్రైనింగ్ కెమికల్ పోస్ట్ అండి. దీనికి పే స్కేల్ లెవెల్ 22,000 వరకు బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ మీకు 40,000 ప్లస్ వస్తుంది పర్ మంత్ శాలరీ. ప్రతి పోస్ట్కి నెలకు వచ్చే జీతం కూడా మనకి మెన్షన్ చేసి నోటిఫికేషన్లోనే ఇచ్చారు అప్రాక్సిమేట్లీ. అది కూడా మీకు వీడియో చెప్తాను, అందుకే వీడియో పూర్తిగా చూడండి అని చెప్తాను. టోటల్గా వచ్చేసి దీనికి 54 వేకెన్సీస్ ఉన్నాయండి ఆపరేటర్ ట్రైనింగ్ కెమికల్కి. దీనికి మనం ఏంటంటే కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 11, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 13, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 30 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు అనేవి చాలా కేటర్లో ఇచ్చారు. డిగ్రీ బేస్ ఇచ్చారు, డిప్లొమా బేస్డ్ ఇచ్చారు, అలాగే ఇంటర్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్ తర్వాత డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇచ్చారు. నేను చెప్తాను. ఫస్ట్, ఫుల్ టైం రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజిక్స్ అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి 3 ఇయర్స్ కూడా. అండ్ దాంతో పాటుగా మీకు ఎన్సీవీటీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనీ సర్టిఫికేట్ అయితే మీకు కావాలి అటెండెంట్ ఆపరేటర్ కింద. ఓకేనా, అంటే ఇది ఒక అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా, డిగ్రీలో ఎవరైతే కెమిస్ట్రీ తీసి ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఉండి ఎన్సీవీటీది 1 ఇయర్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 55% మార్క్స్ అయితే ఉండాలి. 50% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండి. వీళ్ళకి ఏజ్ లిమిట్ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మ్యాక్సిమం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు నేను డిగ్రీ చేయలేదు, డిప్లొమా చేశానంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి కూడా 1 ఇయర్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడగడం జరిగింది. ఓకేనా,
లేదు నేను డిప్లొమా చేయలేదు. నేను ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళుంటారు. అంటే ఏదైతే మనకి ఇంటర్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా మీరు ఏంటి చేస్తారు సెకండ్ ఇయర్‌లో అంటే థర్డ్ సెమిస్టర్‌లో మీకు ఎంటర్ అవుతారన్నమాట. లేటరల్ ఎంట్రీ అంటారు కదా! వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. డిప్లొమాలో కెమికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది కామన్‌గా అడగడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ కూడా సేమేనండి ఇక్కడ. మిగతా దానికి ఏజ్ లిమిట్ సేమ్. అండ్ ఇప్పుడు కొన్ని శాండ్‌విచ్ కోర్సులుంటాయి డిప్లొమాలో. అంటే 4 ఇయర్స్ డిప్లొమా ఉంటుంది. 3 ఇయర్స్ డిప్లొమా ఉంటది కదా! వాళ్ళకైతే ఎటువంటి అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు. డిప్లొమాలో కెమికల్ ఇంజినీరింగ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి రెగ్యులర్‌గా మనకి 3 ఇయర్స్ డిప్లొమాలా ఉండదు. వాళ్ళకి 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉంటుంది. శాండ్‌విచ్ కోర్స్ అంటారు కదా! వాళ్ళకైతే ఎటువంటి అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ లేకుండా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 2 అండి. దీనికి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. దీనికి 20,000 అయితే ఇస్తున్నారు. బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ వేరే. గ్రాస్ సాలరీ 35,000 ప్లస్ అయితే మీకొస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10థ్ క్లాస్ ప్లస్ బాయిలర్ అటెండెంట్ సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ అనేది మీకుండాలి. 10థ్ క్లాస్ పాస్ అయ్యి దాంతో పాటుగా మీకు బాయిలర్ అటెండెంట్ సెకండ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే రిజర్వేషన్‌లు అయితే ఉంది కాబట్టి మెయిన్ వాళ్ళకైతే ఎక్కువ ప్రయారిటీ అనేది ఉంటది. వీరికి పోస్ట్‌కి మాత్రం ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఓకేనా. నేను ఏదైతే స్టార్ ఇక్కడ పెడతానో దానికి ఎక్స్‌పీరియన్స్ కావాలి. స్టార్ పెట్టలేని దానికి మాత్రం ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే దానికి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్ 2 దీనికి మనం చూసుకున్నట్టయితే 18,000 అనేది మీకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ మీకు 30,000 పైననే వస్తుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా మనకి ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. దీనికొచ్చేసి మీకు 6 మంత్స్ ఫుల్ టైమ్ ఫైర్‌మ్యాన్ కోర్స్ అయితే ఉండాలి. మీరు చూసే ఉంటారు ఫైర్‌మ్యాన్ కోర్సు ట్రైనింగ్ తీసుకుంటారు కదా! అలాంటిది మీకు 6 మంత్స్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగింది. ఓకేనా. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఫైర్ ఫైటింగ్‌లో. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్స్ గ్రేడ్ 2 చూసుకున్నట్టయితే 22,000 వరకు వీళ్ళకి ఇచ్చే బేసిక్ సాలరీ అయితే ఉంది. గ్రాస్ సాలరీ మీకు 40,000 ప్లస్ అయితే వస్తుంది. ఒక వేకెన్సీస్ ఉంది. ఒకటి కూడా ఎస్సీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు ఇంటర్ తర్వాత 3 ఇయర్స్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఏది మనకి నర్స్ గ్రేడ్ 2కి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ ట్రైనీ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండి. దీనికి 22,000 వరకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. ఇది పోస్ట్ కోడ్ అండి. దీనికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 కూడా ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ బీఎస్సీ ఫిజిక్స్‌లో చేసి కెమిస్ట్రీ అనేది మీకు వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. మీకేంటంటే చెప్తున్నాను చూడండి. బీఎస్సీలో ఫిజిక్స్ తీసి కెమిస్ట్రీ అంటే బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి కూడా 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడిగారు. ఎన్‌సీవీటీ నుండి వచ్చే అప్రెంటిస్ సర్టిఫికేట్ అడిగారు. అలాగే దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే లేదు నేను డిగ్రీ చేయలేదు. డిప్లొమా చేశానంటే, డిప్లొమాలో ఎవరైతే ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, అలైన్డ్ బ్రాంచెస్ అంటే ఇన్‌స్ట్రుమెంటేషన్ రిలేటెడ్‌గా ఏమైనా బ్రాంచెస్ ఉంటాయి గదండీ! ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, పవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అని జెప్పేసి, ఈ బ్రాంచ్‌ల వారు ఎవ్వరైనా ఇన్‌స్ట్రుమెంటేషన్ మీకు కామన్‌గా ఉండి, రిమైనింగ్ అలైన్డ్ సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నా సరే, మీరు డిప్లొమాలో చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకే. ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో. శాండ్‌విచ్ కోర్సులు చేసిన వాళ్ళుంటారు. నేను ఫస్ట్‌లో చెప్పాను కెమికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి. సేమ్ ఇట్లానే శాండ్‌విచ్ కోర్సులు చేసిన వాళ్ళుంటారు గదండీ! 4 ఇయర్స్, 3 ఇయర్స్ ఏదైతే ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, లేదంటే అలైన్డ్ బ్రాంచెస్ పవర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళుంటారు కదా! వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అలాగే ఎటువంటి అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు. అలైన్డ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో చేసి 4 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ శాండ్‌విచ్ కోర్స్ అయితే. రిమైనింగ్ నార్మల్‌గా 3 ఇయర్స్ డిప్లొమా గాని, 3 ఇయర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి గాని, అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కావాలి గాని, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ట్రైనీ అండి. దీనికి కూడా సేమ్ సాలరీ ఇస్తున్నారు. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వాళ్ళకి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి, ఇంకోటి వచ్చేసి ఎస్టీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది.
దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమాలో ఎలక్ట్రికల్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అండి. ఓకేనా? ఎలక్ట్రికల్ అలైన్డ్ బ్రాంచెస్ అని అడిగారు కదా! ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికొచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్ ఏది అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాలి. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ట్రైనింగ్ పోస్ట్‌కి చూసుకున్నట్టయితే 8 ఉన్నాయండి. 2 వచ్చేసి ఎస్సీ వాళ్ళకిచ్చారు. 3 ఎస్టీ వాళ్ళకి, 3 వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ గాని, లేదంటే అలైన్డ్ బ్రాంచెస్ అంటే ఆటోమొబైల్ ఇంజినీరింగ్ మీకు ప్రొడక్ట్ మెకానికల్‌కి సంబంధించి కొన్ని అలైన్డ్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే మెకానికల్ లింక్ అప్ మాట. ఇవన్నీ బ్రాంచెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకి కూడా 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే ఇంటర్ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టోటల్‌గా వచ్చేసి 74 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అందులో మనకి ఎస్సీ వాళ్ళకి 15, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 26, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 33 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. కేటగిరీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏ కేటగిరీ ఇస్తున్నారో 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదు. ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అండి. మీకు అక్కడ ఏజ్ ఇచ్చిన ఏజ్ లిమిట్ కూడా ఇది ఇంక్లూడ్ చేసే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రూషియల్ డేట్ 1 ఫిబ్రవరి 2025 లోపు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 700 అనేది అప్లికేషన్ ఫీజు ఫర్ ఓన్లీ ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ కేటగిరీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. నేచర్ ఆఫ్ జాబ్స్ ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. నెక్స్ట్ సాలరీ చూసుకున్నట్టయితే మీకు డైరెక్ట్‌గా చెప్తున్నా. ప్రతి పోస్ట్‌కి 1 ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి కన్సల్టెంట్ పే 9000 అయితే ఇస్తారు. ఆపరేటర్ అండ్ ట్రైనీ అండి. ఇదేంటి టెక్నీషియన్ ట్రైనీ. ఓకేనా? ఆపరేటర్, టెక్నీషియన్ ట్రైనీకి వచ్చేసి 9000 అయితే ఇస్తారు. 1 ఇయర్ పాటు మీకు 9000కే మీరు పని చేయాల్సి ఉంటుంది. ఆ 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ చేసి ఏ6 గ్రేడ్ ఇచ్చి మీకు రూ. 46,300 అనేది జీతం అయితే ఇస్తారు. ఇంకా ప్రతి నెల మీరు రూ. 46,300 తీసుకోవడమే. ఓకేనా? నెక్స్ట్ బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3కి చూసుకున్నట్టయితే మీకు 42,100 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. అలాగే జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్ 2కి వచ్చేసి రూ. 37,900 అయితే మీకు జీతం అయితే వస్తుందండి. నర్స్ గ్రేడ్ 2కి చూసుకున్నట్టయితే 46,300 వరకు మీకు జీతం అయితే వస్తుంది. ఓకేనా? ఇది అప్రాక్సిమేట్‌లీ సాలరీ. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మీకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఆన్‌లైన్ టెస్ట్ వచ్చేసి మీకు ముంబై, నాగ్పూర్‌లోనే ఉంటుంది. ఓకేనా? అక్కడికి వెళ్లి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ ఏదైతే అది మీరు పోవచ్చు. ఎవరైతే ఔట్ స్టేషన్ క్యాండిడేట్స్ అంటే ఏపీ, తెలంగాణ నుంచి ఎవరైనా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే మీకు రైల్ ఫేర్ ఉంటుంది. ఓకే. సేఫుల్ క్లాస్ రైల్ ఫేర్ అయితే ఇస్తారు. మీరు ఎటువంటి రూపాయి కూడా ఏం కట్టవసరం లేదు. మీరు ట్రైన్‌లో వెళ్లి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రైన్‌లో వచ్చేయొచ్చు మాట. ఓకేనా? ఇందులో మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి డిసిప్లిన్ రిలేటెడ్‌గా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి యాప్టిట్యూడ్ రిలేటెడ్‌గా ఉంటుందన్నమాట. 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. 80 క్వెషన్స్ అనేవి మీ రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటాయి. ఎలక్ట్రికల్‌కి సంబంధించి ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్, డిగ్రీకి సంబంధించి డిగ్రీ ఆ రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. రిమైనింగ్ 20 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వీటి మీద మీకైతే 20 క్వెషన్‌లు అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అండి. స్కిల్ టెస్ట్ వచ్చేసి 1:7 రేషియోలో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఫర్ ఆపరేటర్ ట్రైనీ కెమికల్ చూసుకున్నట్టయితే మనకి 80 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. అంటే టోటల్‌గా వచ్చేసి మనకి 100 మార్క్స్‌కి 80 మార్క్స్ వచ్చేసి మీకు ఏంటంటే ఇక్కడ జాబ్ నాలెడ్జ్, హ్యాండ్లింగ్ ఆఫ్ టెక్నికల్ ఎక్విప్‌మెంట్ ఓకేనా? వీటికి సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 20 వచ్చేసి సేఫ్టీ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ వీటి మీద మీకు 20 క్వెషన్స్ అయితే వస్తాయి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 60% ఫర్ ఓబీసీ అండ్ 55% ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అండి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఫర్ బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 చూసుకున్నట్టయితే సేమ్ అండి. వీళ్ళకి 100 క్వెషన్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా సేమ్ జాబ్ నాలెడ్జ్, టెక్నికల్ ఏదైతే ఎక్విప్‌మెంట్ ఉంటదో వాటికి సంబంధించి 80 క్వెషన్స్ వస్తాయి. రిమైనింగ్ 20 క్వెషన్స్ వచ్చేసి సేఫ్టీ అవేర్‌నెస్. ప్రతి వాళ్ళకి కూడా సేఫ్టీ అవేర్‌నెస్ వీట్ల కోసం ఖచ్చితంగా వస్తాయి. స్కిల్ టెస్ట్ ఫర్ జూనియర్ ఫైర్ మ్యాన్ గ్రేడ్ 2 ఓకేనా? ఫైర్ మ్యాన్ గ్రేడ్ 2కి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏంటంటే లాడర్ డ్రిల్ అని, రోప్ క్లైంబింగ్ అని, రన్నింగ్ అని, నెక్స్ట్ వచ్చేసి ఎస్టింగ్విషర్ డ్రిల్ అని వీటికి సంబంధించి మీకైతే టెస్ట్‌లు అయితే ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి మెన్‌కి అండి. ఇది వుమెన్‌కి. ఒకసారి మీరు చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ఓన్లీ ఫైర్ మ్యాన్స్‌కే ఓకేనా? రిమైనింగ్ ఏ పోస్ట్‌లు కూడా అవసరం లేదు. 172 సెంటీమీటర్స్ ఫర్ మెన్, 162 సెంటీమీటర్స్ ఫర్ వుమెన్ అండి. మినిమమ్ 50 కేజీస్ అయితే ఉండాలి. 81 సెంటీమీటర్స్ నుంచి 86 సెంటీమీటర్స్ వరకు మీ చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వాలి ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్స్ గ్రేడ్
2 కూడా సేమ్ మనకి 100 మార్క్స్‌కి ఉంటాయి. 80 క్వెషన్స్ వచ్చేసి మీ రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటాయి. అంటే పీపీఈ అని, సేఫ్టీ అని, బీఎండబ్ల్యూ అని ఈట్లికి సంబంధించి ఉంటాయి. రిమైనింగ్ 20 క్వెషన్స్ వచ్చేసి మీకు ఏదైతే జనరల్ అవేర్‌నెస్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ వీటిల మీద అడుగుతారు. ఓకేనా. అలాగే నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఫర్ టెక్నీషియన్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్‌కు వీళ్ళు కూడా సేమ్ 100 మార్క్స్‌కి అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 80 మార్క్స్ వచ్చేసి మీకు జాబ్ హ్యాండ్లింగ్, టెక్నికల్ ఎక్విప్‌మెంట్ మీద అంటే ఇన్స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి అయితే కంట్రోల్ వాల్వ్స్ అని చెప్పేసి, అలాగే మీ డీసీఎస్ ఉంటది కదా! అది. ఎలక్ట్రికల్ వాళ్ళకైతే మోటార్స్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు ఏవైతే వర్క్ చేస్తూ ఉంటారో ట్రాన్స్‌ఫార్మర్స్ అని ఓకేనా. వీటికి సంబంధించి మీకుంటాయి. మెకానికల్‌కి సంబంధించి అయితే బాయిలర్స్ అని, టర్బైన్స్ అని అండ్ ఏవైతే వెసెల్స్ అయితే ఏవుంటాయి, సేఫ్టీ వాల్వ్స్ అని వీటికి సంబంధించి మీకు టెక్నికల్ టెస్ట్‌లు అయితే ఉంటాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైనల్ సెలక్షన్ అండి. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మీకు ఏదైతే రిటన్ బేస్‌లో కండక్ట్ చేస్తారో దాన్ని బట్టి మీకు మెరిట్ అయితే తీయడం జరుగుతుంది. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా మేజర్‌గా ఏదైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా? మీ బాడీలో బీపీ ఎలా ఉంది? షుగర్ ఎలా ఉంది? ప్రతి దగ్గర అది జరిగే మెడికల్ టెస్ట్‌లు అనేవి. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజ్, తర్వాత డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఇక్కడ ఏదైతే మనకి పారాగ్రాఫ్ ఇచ్చారో ఈ పారాగ్రాఫ్ ఏ4 షీట్‌లో రాసి అది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ ఇదంతా కూడా. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. దీనికి ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. లేదు మీకు డౌట్స్ ఇంకా త్వరగా కావాలి అనుకున్నట్టయితే మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలో ఏంటో కూడా మీకు చెప్పాను కదా! దాన్ని బట్టి కూడా మీరైతే కాల్ చేయొచ్చు. అంతేనండి. ఇంకా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 21 మార్చ్ 2025 లాస్ట్ డేట్ వచ్చేసి 5 ఏప్రిల్ 2025 లోపు మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదేనండి మనకి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఇందులో మీకు ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను. ఓకేనా. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది.